గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నవయ్యాయా ఇప్పుడు ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారా లేకపోతే కలేజా? అఫ్ కోర్స్ కలేజా అంతే కదా మరి. ఆరెంజ్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. జోష్ గురించి కూడా కొంత ఉంది. నేను జోష్ వింత అదేంటి ఫ్లాప్ అంటారు కదా, దీనికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా? జోష్ గురించి నాగ చైతన్య గారిని హీరో గారినే జోష్ కంటే ఒక సెపరేట్ ఒక కల్ట్ ఫ్యాన్స్ ఏమో అని నాకు తెలియదు. నాకైతే జోష్ లో అంత కిక్కే ఉందనేది నిజంగా నాకు తెలియదు. నేను కెమెరా ముందే చెప్తాను ఎందుకంటే ఒక గుడ్ కంటెంట్ అది స్టార్ట్ ఏదో నేను బ్యాడ్ ఫిల్మ్ కాదు, చాలా గుడ్ కంటెంట్, గుడ్ పాయింట్, అది హెల్దీగా తీసాం అప్పుడు ఆ టైంలో మా డైరెక్టర్ గారు. అది రీచ్ అవ్వలే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు వైఎస్ఆర్ గారు చనిపోవడం, అవి ఇవి అదొక మూడ్. పెద్ద నాయకుడు చనిపోతే థియేటర్కి వచ్చి విజిల్ వేసే మూడు, తర్వాత 3 రోజుల తర్వాత 3 days బంద్, రిలీజ్ రోజే ఆయన చనిపోవడం. దానివల్ల ఈ రిలీజ్ ఇవి చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది కలేజా ఏంటిది అసలు ఒక గుడి టెంపుల్లా చేసి అలా కిక్ అసలు మామూలు క్రేజీ. అసలు మామూలుగానే మహేష్ బాబు గారు నేను ఫస్ట్ డే చూసే వాళ్ళు యాక్చువల్గా నేను రజనీకాంత్ గారు, చిరంజీవి గారు అంటే ఆయన నెంబర్ 1 అలా కాదు, నెంబర్ 1 అంతే ఇద్దరు. నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళలా, మదర్ ఫాదర్ లా. అంటే ప్రొఫెషనల్గా నాకు మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు అనమాట. అలా ఫీల్ అవుతాను నేను. మళ్ళీ ఎవరు మదర్ ఎవరు ఫాదర్ అనుకోండి అంటే అంతే. బట్ కాకపోతే ఏంటంటే అలా మహేష్ బాబు గారిది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్లో చూసిన అలవాటు ఉంది నాకు. దాని మీద స్పైడర్ టైంలో నేను టీఎన్ఆర్ గారు ఇదే ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, అది చాలా ఒక బ్యూటిఫుల్ పాయింట్స్ అప్పుడు. అలా నేనేమంటున్నానంటే ఒక రిలీజ్కి కిక్ ఇప్పుడు ఏమిస్తుందో తెలుసా అండి. అప్పుడు మనం సినిమా 25 రోజులు 30 రోజుల్లో ఫినిష్ చేస్తే, ఈవెన్ దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని 40 రోజులు 25 రోజులు డైరెక్ట్ చేసేవారు. ఏవి అలాంటి సినిమాలు, మైథాలజీ లాంటి ఫిల్మ్స్, అలాంటి డైలాగ్ నోరు కూడా తిరగదు ఇప్పుడున్న హీరోలకి. అలాంటి నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన అంత కథలు చేసేస్తే 2 సంవత్సరాలు నిలబెట్టి 365 days హ్యాండ్ రోల్ ఉన్నాయి, 2 years హ్యాండ్ సినిమాలు ఉన్నాయి, దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు. మరి ఇప్పుడు మనం 2 సంవత్సరాలు సినిమా తీస్తుంటే వారం రోజులు ఆడుతుంది సినిమా. మరి అంటే మారింది అది. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మారిందంటే ఏం మారిందని, టూరింగ్ డాగ్స్ నుంచి సింగిల్ స్క్రీన్కి వచ్చాం, ఒప్పుకుంటారు కదా మీరు? అవును. సింగిల్ స్క్రీన్స్ నుంచి మనం మల్టీప్లెక్స్కి వెళ్తున్నాం, మారిందిగా. రంగస్థలం నుంచి, రేడియో నుంచి, సీడీ నుంచి, డివిడీ నుంచి, టీవీ నుంచి, చివరికి థియేటర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఓటీటీ రూపంలో. ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు ఐబొమ్మల మూవీ రూల్స్లో అద్భుతాలు చేస్తున్నారు. అసలు థియేటర్ అనేది మనకు వద్దనుకుని డబ్బంతా తీసుకెళ్ళి టీవీకి పెడుతున్నారు అంతా కొంతమంది. అంటే మెంటల్గా వాళ్ళు ఎక్కడ చిరాకు పడ్డారంటేనండి, అది మనలో అంటే ఇండస్ట్రీ దాని కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ కానీ ఏమంటున్నారంటే థియేటర్ని టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, థమ్స్అప్ డామినేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక నెలకి 10,000-15,000 సంపాదించే ఒక సాదాసీదా కామన్ ఆడియనే కదా మనకి టికెట్స్ తగ్గొట్టేది ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇవన్నీ మనం చూసిన రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ రావడం వల్ల రిపీటెడ్గా మాస్ థియేటర్స్లో ముఖ్యంగా ఆ బీసీ కౌంటర్, ఆ ఫుట్ ఫాల్స్ అనేది ఎక్కువ ఉండేది రిపీటెడ్గా కూడా. ఎందుకు ఉండేది? టికెట్ వాళ్ళకి అందుబాటులో ఉండేది. రైట్. పాప్కార్న్ కొనుక్కున్నా, ఒక థమ్స్అప్ కొనుక్కున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేది. ఒక సమోసా తిన్నా కూడా వాళ్ళు భోజనం చేయకుండా సినిమా కోసం పడి చచ్చిపోయేవాళ్ళు రిపీటెడ్గా. చిరంజీవి గారి సినిమా ఒక 10 సార్లు చూసేసిన వాళ్ళు ఉన్నారు, రోజు థియేటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా హీరోలకి ఒక లెగసీ ఉంది. ఇప్పుడున్న హీరోలకి, ఇప్పుడున్న ఇండస్ట్రీకి ప్రాబ్లం ఏంటంటే అది ఎవరో చేసింది కదా, కాలమానం ప్రకారం మారింది. అది ఎవరిని తప్పుపడడానికి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటైతే తీసుకోవాల్సిన సీరియస్ డెసిషన్ ఏంటంటే, అది ఎవరైనా కానీ, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. మనకి ఆడియన్ దేవుడు అయినప్పుడు, ఆడియన్ థియేటర్కి రావాలనుకున్నప్పుడు, మనం తీసిన సినిమా ఎన్ని కోట్లు పెట్టు, నువ్వు 100 కోట్లు పెట్టు, 1000 కోట్లు పెట్టు, 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు 2 కోట్లలోనే సినిమా తీ, 1-2 కోట్లలోనే ఆడియన్ థియేటర్కి రావాలిగా. నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? టికెట్ రేంజ్ 300, 400, 500 ఇలా పెట్టుకోం. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. వాడు ఒక థియేటర్ టికెట్, ఒక మనిషి 400-300 పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుని థియేటర్కి వచ్చిన వాడు, వాళ్ళ పిల్లలు ఎవరు ఏం ఆడుకుని ఉంటారా, థమ్స్అప్ ఆడుకుని ఉంటాడు. వాడు రాక వాడు ఒక్కసారి మల్టీప్లెక్స్కి వస్తాడు. వాడి జీతం మొత్తం సర్వనాశనం. వాడు ఏమనుకుంటాడు, ఉత్తరాన్ని సినిమా ఓటీటీకి వెళ్దాం, ఇంట్లో చూద్దాం, థియేటర్లో వాళ్ళని కొట్టి తిట్టైనా సరే పిల్లల్ని సినిమాని నెమ్మదిగా అలా. అది ఎంత పెయిన్ అంటే, ఇది చెప్పుకునేటప్పుడు మనం మామూలుగా చెప్తున్నాము కానీ నవ్వుతూ, నాకైతే పెయిన్. ఎందుకంటే థియేటర్ రైస్ మిల్ అవుతుంది, థియేటర్ కళ్యాణ మండపం అవుతుంది. ఓ రకంగా అక్కడ ఒక శ్మశానమే. నా దృష్టిలో అయితే అది ఒక చావే. థియేటర్ లేకపోవడం అనేది ఆ భూమి మీద. నేను ఒకప్పుడు ప్రేమికుల రోజు చూసిన సినిమా, ఒకప్పుడు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన సినిమా, తాళని ఒక సినిమా నా ఊర్లో SRA డాగీస్ అని ఉండేది లేదు, నా ఊర్లో జే డాగీస్ అని ఉండేది లేదు,
నేను చూసిన పాలకొల్లు తణుకు నా చుట్టుపక్కల గోదావరి జిల్లాలో థియేటర్స్ అలా అలా కనబడుతున్న కంటి ముందు అలా చిన్నగా అయిపోయాయి. అది కళ్యాణ మండపం అవుతుంది. ఫంక్షన్ హాల్ నా దృష్టిలో అది అసలు నాకు అది అపవిత్రం ఫీల్ అవుతాను నేను. నాకు అంటే అంత పెయిన్ అంటే. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే డబ్బు రానప్పుడు నువ్వు వాడంతే థియేటర్ పెట్టాను నేను. కానీ ఇప్పటికీ ప్యాషన్తో థియేటర్ని ఎవడు రాకపోయినా అలా నిలబెట్టి ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అలా అది నిజంగా మనకి ప్యాషన్ అవ్వచ్చు, నాకు అనిపిస్తుంటుంది. అది మన ఎమోషన్ ఓకే, బట్ వాడికి అది రక్తం, అది వాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పని చేస్తున్నాడు కదా. రెంట్స్ కూడా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? మనం తీసే సినిమాలు పాన్ ఇండియాకి వెళ్ళిపోయి బడ్జెట్లు పెరిగిపోయి కోట్లలో వచ్చేస్తున్నాయి, స్టార్స్ అయిపోయాం మనం. మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ గొప్పది అయిపోయింది. గ్రేట్, మనం గర్వపడాల్సిన విషయం. మనకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. బట్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లేనప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అయిపోతే, మన ఆ మల్టీప్లెక్స్లో అయినా కామన్ ఆడియన్ వెళ్ళలేకపోతే, సార్ సాధారణమైన ఆడియన్ సాధారణంగా అంటే సాధారణమైన పదం వాడింది ఏంటంటే తన పని తను చేసుకుంటూ సినిమా అతనే మేజర్. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు. అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుంది? ఏ క్లాస్ పర్సన్ ఎవ్రీ టైం రాడు, వచ్చి స్టైల్గా కూర్చుని వాడు బాగా బలిసి కొట్టుకుని ఒక పాప్కార్న్ బకెట్ తిని వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ రాడాడు. బట్ రిపీట్ వచ్చే ఆడియన్ కామన్ మ్యాన్. 25,000 20,000 సాలరీ కూడా వస్తాడు. మనం అనుకుంటాం కానీ బీసీ ఆడియన్సే రిపీటెడ్ గా వస్తుంటారు. కలెక్షన్స్ కూడా అక్కడి నుంచి అసలు వాళ్ళ బీసీ వాళ్ళ అనాలి ఏ క్లాస్ అని. మనం తిన్నది వాళ్ళ వల్ల. కామన్ మ్యాన్ లేకపోతే సినిమా లేదు. కామన్ మ్యాన్ థియేటర్కి రావట్లేదు, దాని తప్పు మందే. అది ఎవరిది అనడానికి మనకు అర్హత లేదు, నా స్థాయి కాదు అది. బట్ ఇది ఒక పెయిన్. నేను కామన్ మ్యాన్ లా మాట్లాడుతున్నాను. కానీ ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే యాజ్ ఎ ఫిలిం మేకర్ గా కానీ యాక్టింగ్ చేస్తున్న పర్సన్ గా కానీ, అరే ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని చెప్పేసి అనిపించిన సందర్భం, బాధపడిన సందర్భం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 మనం ప్రేమించి వస్తాం కదండి. మనం ఒక గోల్డెన్ పీరియడ్ లో మొదలు పెట్టాం కెరియర్. అంటే 20 ఏళ్ల క్రితం 2005 2006 అంటే 2003 అనుకుంటాం. 2003 అంటే 2003 2004 నేను చెన్నై డైరెక్ట్ నేను ఎంటర్ అయింది చెన్నైలో ఉన్నాను 2005 వరకు. 2005 మిడ్లో ఇప్పుడు వచ్చాను. స్ట్రగుల్లో ఒక విచిత్రం తేజ గారిది, పౌరుడు, ఇలా చేసుకుంటూ వెళ్ళా. మళ్ళీ 2-3 ఏళ్ళు సినిమాలు తిరగడం, స్ట్రగుల్, ఎవరో నమ్మట్లే, డైలాగ్ ఇవ్వట్లే. అప్పుడు డైలాగ్ ఏం కాదు, అది మగధీర 2009 డైలాగ్ చెప్పింది. అందులో ఒక 50% కట్ అయిపోయి 50% ఉంది. అయినప్పటికీ ఏదో చిన్న డైలాగ్. అది ఫస్ట్ ఫిల్మే నేను డైలాగ్ చెప్పింది మగధీర. ఇమీడియట్ గా కొన్ని నెలల్లో అదే ఇయర్ 2009 జోష్ మీ లైఫ్ అంటే జోష్ నిలబడలేదు, ఫ్లాప్ ఫిల్మ్, బట్ గుడ్ ఫిల్మ్. అది అలా ఉండిపోయింది. జోష్ రవి వెనక ముందు ఏం లేదు, అలా జోష్ రవి అయింది. సరే, అది అందరికీ తెలిసిన విషయం. ఆ అబ్బాయి జోష్లో రవి అలా వాళ్ళే పెట్టేసుకున్నారు. దేవుడు మనకు అలా ఇచ్చాడేమో, అది అలా కంటిన్యూ అయింది. సరే, రవి జోష్ అలా వెళ్ళిపోయింది. ఇంకా అలా ఫ్లోలో సినిమాలు చేస్తున్నప్పుడు, మనం అప్పుడు వచ్చినప్పుడు సినిమా 70mm స్క్రీన్, మన పోస్టర్, మనం థియేటర్లో కనబడుతున్నాం, అరే నీ అలా ఉండేది. ఇప్పుడు 70mm ఓటీటీలో వస్తున్నాయి. మనం చేసింది మనమే టీవీలో చూసుకుని కిక్ లేకుండా, వాడు ఇంట్లో వాడు వంటలు వండుకుంటే అటు నుంచి వెళ్తూ సగం సీన్ మిస్ అయ్యి థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసి నువ్వు టికెట్ కొనుక్కుని డబ్బుకు నువ్వు దాని మీద ప్రత్యేకంగా చూసి ఫోనే లేని టైంలో సినిమాని ఎంజాయ్ చేసిన రోజులకి, ఇప్పుడు ఏదైనా సీన్ వస్తే ఫోన్ తీసి మళ్ళీ ఇలా పెట్టాలి, ఇలా ఫోన్ తీసి ఇలా మహేష్ బాబు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారు, నాన్స్ వచ్చారు, ఐశ్వర్య వచ్చింది, తమన్ వచ్చింది, ప్రతి ఒక్కరిని జూమ్ చేసి ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో పెట్టి, ఏం కొత్తగా డైరెక్టర్ కూడా అంత గర్వంగా ఫీల్ అవ్వట్లేదు అంత గొప్ప సినిమా తీసి. వీళ్ళు తీసిన సినిమాని ఫోన్లో తీసి దాన్ని ఫేస్బుక్లో ట్విట్టర్స్లో పెట్టి ఏదో ఘనత సాధించామన్నట్టుగా సినిమాని రిలీజ్ రోజు పెట్టడం బాగా ఎంజాయ్ చేయడం ఓకే. నేను రిలీజెస్ గురించి మాట్లాడట్లా. రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్లో కథని నువ్వే ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వే సోషల్ మీడియాలో పెట్టేస్తే నీ హీరో సినిమా ఎలా బతుకుతుంది? నీ హీరో ఇంట్రడక్షన్ నువ్వు పెట్టేస్తే ఎలా? అరే ఇంద్రాలో చిరంజీవి వచ్చాడరా అని మనం ఒకప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం కదా. అంటే అప్పుడు మనం అలా మనం చెప్పినప్పుడు అటు పక్క ఫ్రెండ్, అరే నాకు ఎగ్జామ్ వల్ల వెళ్ళలేకపోయిన రా, ఆడి ఇంట్లో ఏదో కంగారు పడి మళ్ళీ వెళ్దాం, నేను తీసుకెళ్తా రా, అలా సినిమాలకు వెళ్ళిన రోజులు కదా సార్. విన్నప్పుడున్నంత సుఖం, విన్నప్పుడున్నంత ఎక్స్పెక్టేషన్, మన రీచ్ ఆల్రెడీ కనబడిపోతుంటే, అది పేతాస్గా కనబడిపోతుంటే, సగం ఈ గోళ మధ్యలో కనబడిపోతుంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఒక టైటిల్ తీ, నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు మారింది కాబట్టి కాలం ప్రకారం, దాన్ని పెట్టు బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇలా ఉందని. నువ్వు కథ చెప్పేస్తే రివ్యూ రైటర్స్ సగం చెడగొట్టి కథ మొత్తం రాసేస్తున్నారు కొంతమంది, నేను అందరినీ కాదు, మొత్తం కథ ట్విస్టులు చెప్పేసి అలా ఉన్నాయి. నువ్వు సినిమా తీసి పెట్టేస్తే సినిమా ఫ్యాన్ అయ్యండి, పైగా నీకు మహేష్ బాబు గారు ఇష్టం, రిలీజ్ రోజు ఆయన సినిమా అంతా నువ్వు ఎగ్జైట్మెంట్లో తీస్తున్నావు. తెలియక చేసే పనుల వల్ల మన హీరో సినిమా అట్లే మన సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ సినిమా కదా, అది వెళ్ళిపోవట్లేదా? ఇప్పటికే పైరసీలకు బాధపడుతున్నాం. ఆడియన పైరసీ చేస్తే ఎట్లా, మళ్ళీ అదొక ఇబ్బంది కదా. మన ట్విట్టర్స్లోను చిన్న షార్ట్స్ పెట్టేసి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి రిలీజ్ సినిమాకి చేయకండి అంటున్నాను నేను. అట్లీస్ట్ దాన్ని ఒక వారం రోజులు బతకనివ్వండి, వారం రోజులు
ఫోన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కదా సినిమాని ఎంజాయ్ చేయాలి. ఓపెనింగ్లో ఒక ఎంజాయ్ ఒక టైటిల్ కనీసం అట్లీస్ట్ ఆరుపులు, ఆ పేపర్స్ ఎగరడం, నీకు మజా కావాలి. ఒకటి సినిమా మొత్తం దాన్ని దించవే అంటాను నేను, ఆ ఫోన్ దించవే మొత్తం అలాగే హైలైట్ ఇరిటేషన్ వస్తుంటది. ఖచ్చితంగా ఆ టైటిల్ లేదా ఎలివేషన్ ఏదైనా పడుతుందంటే సర్రని ఇట్లా లేస్తాయి అంటే ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళా, సూపర్ స్టార్ అలా వచ్చింది అనుకో, నేను పిచ్చెక్కిపోతుంటది. ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చేస్తాయి, అలా వస్తుంది, అలా పెడతాం మనం అలా, అది కిక్. ఓకే అయిపోయింది. నేను మళ్ళా ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడి అవి నేను చూడాలి కదా, నేను ఎవరికో చెప్పుకోవడం, నేను నా టికెట్ డబ్బులు కొనుక్కుని నేను సినిమా చూడాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీ కెరియర్లో హైలైట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే గుండె జారికి ఎందుకులే బ్రో మీరు ఇంకా నేను చేసింది మనకు ఎప్పుడు నాకేం కిక్ వచ్చే పని నాకు పర్సనల్ గా ఏమనిపించలే. నాకు ఆనందాన్ని ఇచ్చింది. నేను నా బలాలు నేను చూపించుకున్నది ఏం రాలే ఇప్పటి వరకు లేదు. ఓకే అంటే ఇది కాదు నా స్ట్రెంగ్త్. మాకు అనిపించింది మేము నా స్ట్రెంగ్త్ అంటే అలాగే చేసేసా నేను. నాకు ఇచ్చారు బాబోయ్, అది మీకు కన్వే అయింది. డైరెక్టర్స్ మనకి ఇచ్చింది, రైటర్స్ మనకి ఇచ్చింది, ఇట్స్ వెరీ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. బట్ వాట్ ఐ మీన్ టు సే లైక్ మనం అనుకున్నది ఒకటే అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఇది కాదు, మీకు ఇంకోటేదో ఉంది, అది బీబీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే మీరు హీరో అవ్వచ్చు, అది ఒకటి లోపల ఒకటి ఉంటుంది కదా. దాంట్లో కనీసం ఒక ఇన్ అవ్వాలి కదా మనం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంత ఇన్ అవ్వాలి. బట్ నేను చిరంజీవి గారి ముందు చేసిన కౌన్ బనేగా కరోర్పతి నా లైఫ్ లో నేను మాట్లాడాలనుకున్న 3 points లో వన్ ఆఫ్ ద పాయింట్ చెప్పండి అయితే మీ ఫ్లో. ఓకే, ఫస్ట్ గుండె జారి గల్లంతైనా మాట్లాడు. ఇట్స్ గే రోల్. కానీ దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? డబ్బులు కూడా బాగా ఇస్తున్నారు. మొనాటిని బ్రో, మొనాటిని అది మొనాటిని కాదు, మీరు అడగడం నేను చెప్పడం ఇంటర్వ్యూస్ లో అయిపోయింది. అందుకే అన్న కొన్ని పాయింట్స్ అన్నా చెప్పకపోతే లేదు. మొనాటిని నేను చేసింది మనకి అంటే స్టీరియో కైండ్ ఆఫ్ ఇది అయిపోకూడదని. సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి, అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే, ప్రతి దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అదే తండ్రి క్యారెక్టర్ చేయడానికి, కమల్ హాసన్ కాదు కదా ఎవరు కూడా. కమల్ హాసన్ గారే రిపీటెడ్ గా చేయలేడు. సాగర సంగమమే నాన్ స్టాప్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి, అంతే కదా. అఫ్ కోర్స్ అంతే కదా. తండ్రి క్యారెక్టర్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఒక నిడివిలో మనకి బాగా అనిపిస్తుంది. ఎందుకు మనటిని వస్తుంది? అది వాళ్ళ తప్పు కాదు. ఒక నటుడిని నువ్వు వాడుకోవడం తెలియాలి. విభిన్నమైన నటుడిని ఎందుకంటాం? విభిన్న పాత్రలు చేయడం వల్ల. ఓకే అంతే కదా. కాంటెంపరీగా కొత్తగా కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న మోడ్లోంచి బయటకు మనం తీసుకురావాలి కథల్ని. లైక్ విజయ్ సేతుపతి, అది కదా. ఒక 96 చేయడం, ఒక విక్రమ్ చేయడం, ఒక విక్రమ్ చేసి ఒక సూపర్ డీలక్స్ చేయడం, అది కదా అసం. అది నేను అనేది, అది మన చేతుల్లో లేదది. బట్ కనీసం సెలక్షన్, కనీసం నీ చేతిలో సక్సెస్ ఉన్నప్పుడైనా నువ్వు సెలక్షన్ చేసుకోవచ్చు కదా. మరి నేను తమిళ్ చేసేసి, కన్నడ చేసేసి, కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేసేసి అక్కడ ఆడి అక్కడ వేరే సినిమాలు, అదే అంటున్నా గుండెజారు ఆ రకంగా. బట్ ఏది ప్లస్ అదే మైనస్ అవుతుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను చేసినట్టు చేయలేరు అనే స్టేట్మెంట్లను ఎప్పుడు ఎవరికి ఇవ్వను. నాదొక పావుల వాట ఆ కథలో, గుండెజారులో. ప్రతిదీ గుండెజారు అవదు నేను వచ్చేసినంత మాత్రాన. ఓకే, రజనీకాంత్ గారు అంత గొప్ప యాక్టర్, ప్రతిదీ ఆడేయాలి కదా. లైక్ చంద్రముఖి నరసింహ లాగా, బాబా భాష లాగా, భాష అలాగా ఆడేయాలి కదా. అరుణాచలం నరసింహ లాగా లైన్లో ఉన్నాయిగా. కాల, కబాలి, పేట, దర్బార్, అన్నతే. ఎందుకు ఇలా లైన్లో ఫ్లాప్స్ వచ్చాయి? అసలు వాళ్ళ కాలిగుడికి కూడా పనికిరాం మనం. ఎందుకు వచ్చాయి? వాళ్ళకే తప్పలేదంటే మొనాటిని ఏదో కొత్తది కోరుకుంటున్నారు. నేను నుంచి స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చింది జైలర్. పడాల్సిందే, వాళ్ళకి కావాల్సింది అది. మనకు తెలియదు ఆ టైంలో. ఎంతో మంది గొప్ప లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు? కొంతమంది మిడ్ లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు, నేను పేర్లు చెప్పను కానీ ట్రెమెండస్ డైరెక్టర్స్. మనకు శంకర్ గారిని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆయన అయితే ఆఫ్ కోర్స్ చెప్పచ్చు, పర్వాలేదు. ఎందుకు హిట్ రావట్లేదంటే ఎక్కడో ఆడియన్ మైండ్ సెట్ని వాళ్ళు ఆ హుక్ చేసిన పాయింట్ ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. ఆ రైటర్స్ వాళ్ళ తాలూకా బలాలు, ఆ కథ ఎక్కడో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం శంకర్ సినిమా అంటే. ఆయన అక్కడ లేడు ఇప్పుడు, అది సమస్య. సో ఆ జనరేషన్ చేంజ్ అనేది కూడా అక్కడ జనరేషన్ చేంజ్ అయిపోయినంత పెద్దవాళ్ళు కూడా అవ్వలేదు వాళ్ళు, అది నా బాధ. నాకు ఇళయరాజా గారు ఇచ్చిన తృప్తి ఏఆర్ రెహమాన్ గారు ఇస్తుండగా హాఫ్ ఫిల్మ్ మాయమైపోయాడు ఆయన. అనిరుద్ధ్ వచ్చాడు. ఓకే, ఏఆర్ రెహమాన్ వాడని ఏఆర్ రెహమాన్, ఏం రోజా, ఏం బాంబే మనం చూసిన కథలు ఇప్పుడు ఎందుకు రావట్లే? ఏఆర్ రెహమాన్ గారికి ఉన్నాయి ఏవో అరాకొర, బట్ కానీ ప్రేమికుడు, జెంటిల్మెన్, మనం ఒక ఫ్లో, ఒక చూసాం కదా దిల్జిత్ సింగ్, లైక్ రంగదే బసంతి, అది కదా. మనం జై హో అని అనుకున్నా కూడా స్లమ్ డాగ్ మిలియనర్ లాగా ఆ కిక్
ఎక్కడో మిస్ అవుతుంది. అది కదా లైన్ లో పడట్లే కదా, టప ఉన్నాయి కదా. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి అనిరుద్ గారికి కూడా పడుతుంది. ఏఆర్ రెహమాన్ గారు ఏంటి సార్ మీరు అని అరవాలనిపిస్తుంది కదా అట్లా. రెహమాన్ అనేది మనకు ఒక స్కై కదా అతను. మన జీవితంలో ఇళయరాజా ఉంటే ఆ మోడ్, ఆ వైబ్ ఉండాలి. ఆ వైబ్ ఎక్కడో మిస్ అవుతుంది. ఇంత పెద్దవాళ్ళు ఎందుకు చెప్పానంటే ఆఫ్టర్ ఆల్ నేను అంత అని చెప్పడం కోసం. గుండె జారి అనేది మనం చేస్తే ఆడింది కాదు, అదో గొప్ప కదా. అందులో మనం రావాల్సిన టైంలో వచ్చాం. ప్రతిసారి చేస్తే విజిలేస్ ఆడియన్స్ కూడా ఇరిటేషన్ వస్తుంది, ఎప్పుడు ఇదే చేస్తున్నాడు అని. కొత్తగా ఏదైనా చేయాలి. మనం సైలెంట్గా ఉన్నాం, మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఏంటి మీరు ఏం సినిమాలు చేయట్లేదని అడిగేవాడు ఎవ్వలేడు. ఇప్పుడు చేసుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం చేసే కథ కరెక్ట్గా చేసాం అనుకోండి, వచ్చి తలుపు కొట్టి ఫుడ్ అడుగుతారు. సెకండ్ వన్ వచ్చి మీకు ఇండస్ట్రీలో 2 కళ్ళ లాంటి వాళ్ళలో ఒకరు చిరంజీవి గారు, ఇంకొకరు రజనీకాంత్ గారు. ఓకే, రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీట్? అదేదో నేను ఉదాహరణకి పిచ్చి కదా బ్రో. వెరీ వెరీ ప్యాషనేట్. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీటారా? అయ్యా, ఇద్దరిని పెట్టాను నేను. ఎప్పుడు? చిరంజీవి గారితో మీకు తెలుసు, చిరంజీవి గారితో తెలుసు, రజనీకాంత్ గారు చాలా సార్లు. బట్ అదే మూలం మేజర్ గా. కౌన్ బనేగా గారు అదొక కదా. రజనీకాంత్ గారిది నేను అన్నతే షూట్ లో కలిసాను రామోజీ ఫిల్మ్ సిటీలో. ఒక డైరెక్టర్ గారు, ప్రదీప్ గారు అనే డైరెక్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ సుధాకర్ గారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ గెస్ట్ హౌస్ బ్యాచ్కి. వాళ్ళు నా మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు రవి గారు ఇలా వెళ్దాం ఇలా అని చెప్పానంటే నేను వెంటనే రెడీ అయ్యాను. ఒక ప్రాజెక్ట్ ఉంటే కూడా వదులుకున్నప్పుడు వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అంటే సినిమా వదిలేయడం కాదు, బట్ నా ప్రాజెక్ట్ ముందే చెప్పిన. నా లైఫ్లో అసలు నేను రజనీకాంత్ గారిని చూడలేదు అంతవరకు చూడలేదు. అంటే చూడాలని ప్రయత్నం కూడా నేనేమి ఎప్పుడు కూడా, మనకి ఎక్కువ ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. రావాల్సిన టైం వస్తే వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో తీసుకుంటే, మన దగ్గర ఉన్న దేవుడు వేరే కూడా చాలా ఛాన్సెస్ వచ్చినా నేను ఎప్పుడు నా పక్క నుంచి ఆయన వెళ్ళిపోతున్నా, ఇలా టపక్కన అలా వెళ్ళిపోతుంటే, ఒక ప్రేమించిన అమ్మాయి గురించి అలా హార్ట్ అలా ఒక బబుల్ అవుతుంటుంది కదా, అట్లాంటి బీట్ వచ్చినా కూడా చిరంజీవి గారు అలా వెళ్ళిపోతుంటే నేను దగ్గరికి. ఎందుకంటే అవునమ్మా అని నా వల్ల కాదు అది నేను తీసుకెళ్ళాను. కాసేపు నాతో నిలబడి మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోతాను నేను. అలాంటిది లోపల ఉంది నాకు. నేను ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి గారు అలా వెళ్తుంటే నా వంక చూస్తారు. నా బ్యాచ్ అంతా, నా ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ కానీ, బ్యాచ్ మా బ్యాచ్ అంతా, మా సీఏ బ్యాచ్ కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ, ఇప్పుడు ఇక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ఇప్పటికీ గుర్తు రవిరాజ బెన్సెట్ గారి అబ్బాయి మ్యారేజ్ అప్పుడెప్పుడు వచ్చిన కొత్త ఆది గారి బ్రదర్ అనుకుంటా మ్యారేజ్. చిరంజీవి గారు వచ్చారు. మొత్తం పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, ఈడు వెళ్ళిపోతాడు, మీద పడిపోతాడు, కలుస్తాడు అన్నట్టుగా. నేను అలా ఇలా ఉంది అలా. ఎందుకంటే అప్పుడు మరీ టూ మచ్ బ్రో. అప్పటికి మొబైల్స్ లేవు. నేను మాట్లాడేది అరౌండ్ 2006-07 అలా ఆ టైంలో. అప్పుడే మ్యారేజ్ అది సమ్. ఓకే, అలా దగ్గరికి వెళ్ళను. ఎప్పుడు వెళ్తానంటే వీడు నా ఫ్యానా, అమ్మాయి రే అనుకోవాలి వాళ్ళు. అలాంటప్పుడు వెళ్ళాలని, అలా చేయాలనే నేను కౌన్ బనేగా కరోడ్పతి. ఓకే, ఫస్ట్ నుంచి నేను రాసుకున్న నా స్క్రిప్ట్ 5 Faces of మెగాస్టార్, పునాదిరాలు, ప్రాణం గారు, జగదేవుడు,